నమస్తే N3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మేయర్ పీఠంపై రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. తాను తాత్కాలిక మేయర్నేనని వెల్లడి. మున్సిపల్ కార్మికుల ధర్నాన్ని అడ్డుకున్న పోలీసులు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. కోటపోలూరు జెడ్పీ హైస్కూల్ ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నెలవల. మత్తుకి బానిసలు కావద్దని సూచన. డిసెంబర్ 19న నెల్లూరులో సిపిఎం నిరసన ప్రదర్శన. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని డిమాండ్. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. స్రవంతి రాజీనామాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో గురువారం కౌన్సిల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యులు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 14న మేయర్ పొట్లూరి స్రవంతి వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారని, తన రాజీనామాను ప్రజాప్రతినిధుల ద్వారా కలెక్టర్కు సమర్పించారని తెలిపారు. నేడు ఏర్పాటు చేసిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో పొట్లూరి స్రవంతి రాజీనామాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ అత్యవసర సమావేశం. నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి మీద అవిశ్వాసం పెట్టాం. ఎందుకంటే సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉంది. సంఖ్యాబలం అధికంగా ఉన్న వేళ ఏదైతే నియమ నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధన మేరకి అవిశ్వాసం పెట్టాం. ఆ తర్వాత వారు అవిశ్వాసం పెట్టిన తర్వాత రాజీనామా చేశారు. ఆ రాజీనామా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వెళ్ళటం, ప్రభుత్వం ఆ రాజీనామాని ఆమోదించడం మీ అందరూ కూడా తెలిసిందే. ఆ యొక్క శ్రవంతి గారి రాజీనామా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈరోజు ఆమోదం పొందడం జరిగింది. ఏక నూతన మేయర్గా, ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నియమించారు. వారు అన్ని రకాల కూడా వారు ఉన్న కాలంలో అన్ని రకాల కూడా అందరి కార్పొరేటర్లని, డిప్యూటీ మేయర్ని సమన్వయం చేసుకుని అటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి అందరు నాయకులు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని రకాల ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నా. నేను తాత్కాలిక మేయర్నేనని, నెల్లూరు మేయర్ పదవి ఎస్టీ జనరల్కేనని నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇవి రాజకీయాలని, చట్టం తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు. ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు, అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు, కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు. ఇది చట్టం. తెలియకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు. మీడియా మిత్రులందరికీ నేను ఆ చట్టం కాపీ ఇమ్మన్నా ఇస్తా. తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ మేయర్గా కొనసాగుతారు. నెల్లూరు కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా కార్మికుల్ని సైతం పోలీసులు లాఠీతో చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత 46 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే.
అయితే నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ యాదవ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్మికులందరూ తమ గోడును విన్నవించుకునేందుకు సమావేశ మందిరానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్మికుల్ని, సిఐటియు నాయకుల్ని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చెయ్యి దాటడంతో కార్మికులపై పోలీసులు లాఠీతో కొట్టారు. పలువురు మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురు కార్మికుల్ని, సిపిఎం, సిఐటియు నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్లు కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేని చూడగానే మహిళా కార్మికులందరూ బోరున విలపిస్తూ, అయ్యా మమ్మల్ని లాఠీతో కొట్టారయ్యా, బూతులు తిట్టారయ్యా అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. కార్మికులతో కోటంరెడ్డి మాట్లాడి ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని, మీ న్యాయమైన కోర్కెల్ని మరోసారి మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అరెస్టు చేసిన నేతల్ని ఇప్పుడు మాట్లాడి విడిపిస్తానని చెప్పారు. నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, కార్మికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నందుకు ఈరోజు నడి రోడ్డు మీద మగ పోలీసుల చేత జాకెట్లలో చెయ్యేసి విచ్చలవిడిగా ఈరోజు కీచక పర్వం అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు సాక్షిగా అత్యంత పాశవిక దాడి కార్మికుల మీద జరుగుంది. ఒక కార్మికుడికి చెయ్యి ఇరుగుంది, అనేక మంది కార్మికులకి రక్తగాయాలయ్యాయి. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి, ఏమడిగాం అయ్యా, వాళ్ళు ఏం చెప్పారో ఆ హామీల్ని అమలు చేయమని అడిగాం. 60 సంవత్సరాలు నిండే అనేటటువంటిది చట్ట వ్యతిరేకంగా, చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ ఇవేమి ఇవ్వకుండా మెడబట్టుకొని బయటికి గెంటేస్తున్నారు. ఒక్క నోటి మాటతో పనులు ఆపేస్తున్నారు. ఇది అన్యాయం అని అడిగాం. చట్టాలను అమలు చేయమని అడిగిన దానికి, ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన దానికి అధికారం ఉందనేటటువంటి అధికార మదంతో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు అక్కడ పోయి మేయర్ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అత్యంత బాగా కౌగులించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో సంబరాలు చేసుకునే మీకు ఆ కార్పొరేషన్ ఖజానాలో పన్నులు వస్తున్నాయంటే ఈ కార్మికుల శ్రమతో వస్తున్నాయి. ఈ కార్మికులు కష్టపడితే మీరు ఈరోజు శాలువాలు కప్పుకున్నా, మీ రోడ్ల మీద సున్నం వేసుకున్నా, ఇదంతా కూడా ఈ కార్మికుల శ్రమ ఫలితం, ఈ ఉద్యోగుల శ్రమ ఫలితం. వీళ్ళని ఈరోజు రోడ్ల మీద ఏడ్చి ఇష్టానుసారంగా కొట్టి మగ పోలీసుల చేత ఆడ కార్మికుల్ని గాయపరిచి ఇంత తీవ్రమైనటువంటి దమనకాండని దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. కోటపోలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని విద్యార్థులకి ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల బంగారం లాంటి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హెచ్చరించారు. మండల పరిధిలోని కోటపోలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సీఐఎం మురళీకృష్ణ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, ల్యాబ్ రూములను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలలో అందుతున్న వసతులపై ఆరా తీసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు బూట్లు ధరించకపోవడంపై ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. 10వ తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేసి వారి విద్యాస్థాయిని పరిశీలించారు. కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ దృష్టికి రావడంతోనే ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని ఎమ్మెల్యే సీఐలు హెచ్చరించారు. అనంతరం పాఠశాల పనితీరు, బోధనా విధానం, ఉత్తీర్ణత శాతానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు.
గుర్తించిన లోపాలను సరిచేసుకునేలా ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి, సామంత మల్లం సుబ్రహ్మణ్యం, పాకం వెంకట సుబ్బయ్య, ఇతర స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కలర్స్ మార్చారు, షూస్ అందిస్తున్నారు, బ్యాగ్స్ అందిస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవంతా ఎందుకు చేస్తున్నారమ్మా? పిల్లలు ప్రాపర్గా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా అంతే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ యూనిఫామ్స్, బుక్స్ చూపించాలని ఈరోజు మనకు చూపిస్తున్నారు. అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఆయన పడ్డ కష్టం వేస్టే కదా. కాబట్టి ఫస్ట్ చూసేదే యూనిఫామ్. పిల్లలు డిగ్నిఫైడ్గా ఉన్నాడా లేదా అన్నది చూస్తారు. పోలీసుని చూస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళంత డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి. ఓకేనా? కొంతమంది ఏదో చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్, మత్తు పదార్థాలు సంబంధించినవి, అవి ఎంత ప్రమాదం అంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దానికి సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించిన ఏదైనా అలవాటు అనేది చాలా దూరంగా ఉండాలి మనం. మీకు తెలిసి ఎవరైనా చేస్తున్నా కానీ మీరు హెడ్ మాస్టర్కి చెప్పండి. మీ పేరు కూడా బయటకు చెప్పరు ఎవరు. ఎందుకంటే మీరు పక్కనాడు చెడిపోయారంటే మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా అదే దారిలోకి వెళ్తారు. కాబట్టి చిన్న పిల్లలు, మీరు మంచి భవిష్యత్తు ఉంది. మీకు 10th క్లాస్ చదువుకుంటున్నారంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇక్కడే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఇంత కష్టపడి మీ అందరూ కూడా ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తుంది? బాగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఎక్కడా తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి టీచర్స్, బీఈడీలు చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తున్నారు మీకు. కలువాయి మండలాన్ని నెల్లూరులోనే కొనసాగించాలంటూ కలువాయి జేఏసీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంటవార్పు చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా నేడు కలువాయి మండలంలో జేఏసీ సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు మండల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. మండలంలోని అన్ని దుకాణాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, కూరగాయల అంగళ్లు, పండ్ల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల త్రాగునీటి, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని, రవాణా సౌకర్యాల పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నవంబర్ 29 తారీఖు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ అశోక్ కుమార్ కోరారు. సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో డాక్టర్ అశోక్ కుమార్ పల్స్ పోలియో కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలో 42 బూతులలో 2960 మంది చిన్నారులకు చుక్కల మందులు వేయనున్నామని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంఈఓలు జానకిరాం, మల్లయ్య, ఏవో మనోహర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య, వైద్య సిబ్బంది జలీల్ అహ్మద్, మాధవ, ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం. ఈ ఆదివారం రోజు మెయిన్గా మనకు బూత్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది. అంటే బూత్లో మాత్రమే మనం పోలియో చుక్కలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మన సంఘ మండలం కింద 42 బూతులు ఉన్నాయి. 42 బూతులలో ఒకటి మొబైల్ ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రాగా ట్రాన్స్మిట్ ఉంటుంది. ఇందులో 4 టీమ్స్గా డివైడ్ చేసి ప్రతి రూట్లలో కూడా మొత్తం మనం ప్లానింగ్ అనేది సంసిద్ధం చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఇది మెయిన్గా పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలు నిండిన వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేసుకోవాలి. మన సంఘం మండలం కింద టార్గెట్ పీపుల్స్ 2960 మంది ఉన్నారు. వీళ్ళతో పాటు మనకు బయట నివసించేటువంటి ఇసుక బట్టీలలో కానీ ఇంకా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి మనకు అందుబాటులో అయితే ఈ పోలియో చుక్కలు అనేది ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి కూడా అవగాహన కల్పించాము. పెట్రోల్ కావాలంటే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సీఐ సంగమేశ్వరరావు సూచించారు. డివి సత్రం మండలంలో వాహనదారులకు ఆయన వినూత్నంగా అవగాహన కల్పించారు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఎస్ఐ అజయ్ కుమార్ వినూత్న రీతిలో హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్థాలను వివరిస్తూ హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని వాహనదారుల్లో చైతన్యం కలిగించారు. హెల్మెట్ ధరించకపోవడంతో జరిగే ప్రమాదంతో ఒక కుటుంబం వీధిన పడుతుందని, దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ లేకుండా తాగి వాహనం నడిపినా ఖచ్చితంగా జరిమానా విధించబడుతుందని, వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. సో ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము. అందుకోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ పెట్రోల్ బంకుల్లో ఎవరికైతే హెల్మెట్ వేసుకోరో వాళ్ళకి పెట్రోల్ పట్టొద్దని కానీ, తర్వాత అధికారులే అందరూ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకొని హెల్మెట్లో ర్యాలీలు పెట్టి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టినట్టు ఈ డాక్యుమెంటరీ పిక్చర్స్ వేసి, ఇదే విధంగా పల్లెటూరులకు కూడా ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల ప్రాణహాని ఎంత ఉంది, రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అని తెలియజేయడం కోసం మా ముఖ్య ఉద్దేశం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని సిపిఎం నేతలు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 19న నెల్లూరులో నిరసన ప్రదర్శన చేపడుతున్నామని వారు మీడియా సమావేశంలో తెలియజేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పావులు కదుపుతోందని, అందులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరును మారుస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరు బాలాజీనగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవనంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వామపక్షాలు బలపరిచిన గత యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకానికి వామపక్షాల ప్రతిపాదనతో ఏర్పాటు చేయడం జరిగిందని మూలం రమేష్ అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా తీసివేయాలనే ఆలోచన చేస్తోందని, అందులో భాగంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజ్విక్ మిషన్ గా నామకరణం చేశారన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని ఆయన అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19న నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన జరుగుతుందని ఆయన తెలిపారు. 20వ తేదీ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మూలం రమేష్ తెలిపారు. అనంతరం సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ పథకం పేరునే సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్విక్ మిషన్ అనే పేరుతో ఈరోజు ప్రభుత్వం దాన్ని తీసుకొస్తుంది. దీన్ని ఇప్పుడు వరకు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇప్పుడు వరకు ఈ పథకాన్ని అమలుపరుస్తుంది. ఇప్పుడు సవరించిన దాంట్లో 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరాయించాలి. సుమారు మన రాష్ట్రంలో కూడా 4,000 కోట్ల రూపాయల భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఈ పథకాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేసి దీన్ని ఎత్తేసేదానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఆ రోజు జాతీయోద్యమంలో తర్వాత స్వాతంత్రం వచ్చినాక గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ. గాంధీ పేరుని లేకుండా చేసేదానికి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నారు, కొత్తగా సవరిస్తున్నారు. దీన్ని 120 రోజులు పొడిగిస్తామని చెప్తున్నారు. గతంలో 60 రోజులకే పని సక్రంగా చూపించకుండా నిధులు ఈరోజు కోత విధించి ఎలా చేస్తారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా ఆ పథకాన్ని కొనసాగించాలని, ఇప్పుడు ఏదైతే పెట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ తీసుకుని వచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. సూలూరుపేట మన్నారు పోలూరులో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ సుడిగాలి పర్యటన జరిపారు. త్వరలోనే లబ్ధిదారులకి టిట్కో ఇళ్లను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారు పోలూరు 12వ వార్డు విఎంఆర్ నగర్ ఎస్టీ కాలనీలో గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని రోడ్లు, విద్యుత్ దీపాలు, త్రాగునీటి సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకుని పరిశీలించారు. కాలనీలలో ఉన్న రోడ్లు, విద్యుత్, నీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను సమస్యల వలయంలో నుంచి బయటకు తీసుకొస్తుందని అన్నారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరలోనే టిట్కో ఇళ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగబోయే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని, అర్జీల రూపంలో తమ విన్నపాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ కొన్ని కావాల్సి ఉంది, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. అలాగే కరెంట్ పోల్స్ అడిగారు, అవి కూడా నోట్ చేసి పెట్టుకొని ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా చెప్పాం. త్వరలోనే ఎస్టిమేషన్ వేసి అది కూడా క్లియర్ చేస్తారు. అలాగే వాటర్ ప్రాబ్లం కొంత ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ వస్తున్నాయి, కాకపోతే సమ్మర్లో కొంత ప్రాబ్లం వస్తుంది చెప్తున్నారు. అలాగే మనం వాటర్ పైప్ లైన్స్కి కూడా మనం ఎస్టిమేషన్ వేస్తున్నాము. అవి కూడా త్వరగా పైప్ లైన్స్ అంతా కూడా పెట్టించి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చూస్తాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మనం నోట్ చేసుకున్నామా, అధికారులందరికీ కూడా చెప్పాం. కమిషనర్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చున్నారు. మీకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి, ఇంకా కూడా మనకు టైం ఉంది. లేని వాళ్ళు కొంతమంది టిట్కో హౌసెస్ కూడా మనకు త్వరగానే రెడీ అవుతాయి. అక్కడ ఎవరికైనా షిఫ్ట్ అయ్యే పని అయితే అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. బాలైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. మండల ఎంఈఓలు నాగేశ్వరరావు, ప్రదీప్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న భవితా కేంద్రంలో యువతరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ1 నాగేశ్వరరావు, ఎంఈఓ2 ప్రదీప్ కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర యువజన సంఘం మాజీ ఉపాధ్యక్షులు బండి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగ పిల్లలకు తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతో తను పుట్టి పెరిగిన పచ్చారుచేను గ్రామానికి శ్రీనివాసులు మంచి చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా దివ్యాంగుల విద్యార్థులకు యువతరం ఫౌండేషన్ చైర్మన్ ద్వారా బహుమతులు అందజేశారన్నారు. యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం నిర్వహించే క్రీడా పోటీలు వారిలోని ప్రతిభను గుర్తించడానికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంచుకోవడానికి, వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడానికి, వారు సాధారణ ప్రజలతో సమానంగా ఉన్నారనే విషయాన్ని భావన పెంచడానికి ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, టీచర్ శోభారాణి, దేవసేనమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. యువతరము నవతరానికి నాంది. అంటే యువతరం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు మన నవ సమాజ నిర్మాణానికి సహకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో ముఖ్యంగా మామూలుగా ఉన్నటువంటి పిల్లలను ప్రోత్సహించడం వేరు, దివ్యాంగులైనటువంటి పిల్లలను ప్రోత్సహించడం అనేటువంటి సంకల్పాన్ని ఏదైతే యువతరం తీసుకునిందో, ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్నారో, అది నిజంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మామూలు పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. అయితే మన దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు మీకెవరు లేరు సాటి అని చెప్పి చెప్పడానికి వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి రాబోయేటువంటి కాలంలో పోటీ పరీక్షలు అయితేనేమి, లేకపోతే వివిధ వాళ్ళలో రకరకాల నైపుణ్యాలు అనేవి ఉంటాయి. కొంతమంది రన్నింగ్ రేస్లో ఉండొచ్చు, కొంతమంది మ్యూజిక్ అయితే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి పాటలు పాడడము ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి పిల్లల్లో ప్రోత్సాహాన్ని అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందులో భాగంగా మొట్టమొదటిగా మన బాలాయపల్లి మండలంలో సొంత మండలమైనటువంటి మన మండలంలో కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి శ్రీనివాసులు గారు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అది నిజంగా రాబోయేటువంటి కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి, దానికి అటు ప్రభుత్వ పరంగా అయితేనేమి సమాజంలో కూడా ఎంతోమంది దాతలు ఉంటారు, మరి దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. గ్రామాభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని కావలి డిఎల్పీఓ వెంకటరమణ సూచించారు. కాటేపల్లి పంచాయతీ సర్పంచ్పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన విచారణ చేపట్టారు. వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీ సర్పంచ్పై వచ్చిన ఫిర్యాదు మేరకు కావలి డిఎల్పీఓ వెంకటరమణ విచారణకు రావడం జరిగింది. సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చామని ఆయన తెలిపారు.
గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని, ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకుంటూ గ్రామ అభివృద్ధిని పక్కకు పెట్టి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి ఒక్కొక్కరు సహకరించుకొని అభివృద్ధి చెయ్యాలని సూచించారు. లేని పక్షంలో నిధులను వెనక్కి తీసుకోవడం జరుగుతుందన్నారు. టైంలో చేసాం వినట్లేదు కదా సార్. ఇప్పుడు తీర్మానం ఇచ్చావు, బట్ ఏం హ్యాపీ తీర్మానం లేకపోతే చేయలేడు కదా. జడ్బీ గ్రాంట్ ప్లాంట్ అనవసరం కదా, అభివృద్ధి వెనకపోయినట్టే కదా. అందరిని తీసుకొచ్చి కొలిపించి దగ్గర కొలిపించిన తర్వాత ఇతను వచ్చాడు, ఎంటర్ అయ్యిండు. అక్కడ పక్కనే సెటిల్మెంట్ పట్టా ఉంది ఒక అతనిది. అతను దారి లేదు అంటున్నా కూడా ఇంటి పక్క దారి ఉందా, ఇది పెట్టుకోండి మీరు వాడుకోవచ్చు అని చెప్పి పక్కన వాళ్ళకు కూడా, పక్కన ఉండే వాళ్ళు కూడా నేను చెప్పా. మరి ఏది జరిగిందో అయితే నాకైతే తెలియదు. నేనే తీర్మానం. వెంకటగిరిని మంచు దుప్పటి కమ్మేసింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మంచు ప్రభావంతో వరి నార్లకు తెగుళ్లు సోకి నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విశ్వవసునామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం మొదలైన ఈ మంచుకాలం మాఘమాసం వరకు ఉంటుందని శాస్త్రం చెబుతుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తీవ్రంగా పొగమంచు సాయంత్రం 7 గంటల నుండి మొదలయ్యి ఉదయం 9 వరకు అలుముకుంటుంది. పొగమంచు ప్రభావంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలలోనే వరి నాట్లు వేశామని, పైరు ఎదుగుదలకు వచ్చే సమయంలో ఈ మంచు కమ్మడంతో పలు రకాల తెగుళ్లు వచ్చి పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేయర్ పీఠంపై రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. తాను తాత్కాలిక మేయర్నేనని వెల్లడి. మున్సిపల్ కార్మికుల ధర్నాన్ని అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. కోటపోలూరు జెడ్పీ హైస్కూల్ ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నెలవల, మత్తుకి బానిసలు కావద్దని సూచన. డిసెంబర్ 19న నెల్లూరులో సిపిఎం నిరసన ప్రదర్శన. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.